కృష్ణా జిల్లా మచిలీపట్నం జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా స్థాయి సంఘ సమావేశం ప్రారంభమైంది. ఈ స్థాయి సంఘ సమావేశాలకు జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షత వహించగా జడ్పీటీసీ సభ్యులు అధికారులు పాల్గొన్నారు. రెండవ పంటకు సాగునీరు ఇవ్వడం లేదని కత్తివెన్ను జడ్పీటీసీ మైలా రత్నకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల బాధ్యత రాహిత్యంతో భూములు చౌడుబారుతున్నాయని రత్నకుమారి ఆరోపించారు. అప్పుడు ఏంటంటే ఫార్మర్సే అన్ని తెలుసుకొని ఆ యాప్ ద్వారా వాళ్ళకి సమర్పిస్తే మనకు అక్కడికి సైంటిస్ట్ నుంచి సమాధానం పిలుచుకొని ప్రోగ్రామ్ జరుగుతుంది. 2 days మీటింగ్ చెప్పు కండిషన్స్ బట్టి ఏమి పోతే ఇబ్బంది పడతారు కదా. మా ఏరియాలో అగ్రికల్చర్ సంబంధించి వాటర్ అనేది మేము సప్లై ఇవ్వలేము, పంటలు అనేది వేసుకోవద్దని చెప్పడం జరిగింది. అధికారులు అగ్రికల్చర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి చెప్పారు. ఎమ్మెల్యే గారు కూడా వాటర్ అనేది ఇవ్వలేమని చెప్పారు. రైతులు ఆ రోజు వచ్చి ధర్నా చేయడం జరిగింది దాల్వేయమని చెప్పి. అయితే ఇంతవరకు రైతులకు ప్రత్యామ్నాయ పంట ఏదైనా కల్పించడం కానీ ప్రభుత్వం నుండి ఏదైనా అంటే నష్టపరిహారంలా ఇస్తామనడం కానీ ఏది జరగలేదు. అంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అధికారులు అసలు ఒక ప్లానింగ్ అనేది సిస్టమేటిక్ గా చేసుకోకుండా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లకుండా ఇది క్రాప్ హాలిడే ఇవ్వలేదు, మామూలుగా వాటర్ అందించలేమని చెప్పారు అంటున్నారు. అంటే వాటర్ స్టోరేజ్ ఎందుకు అసలు పెట్టుకోలేకపోయారు? ఇరిగేషన్ అధికారులు వాటర్ సప్లై అనేది ఇవ్వలేమని చెప్పడంతోనే సరిపోయిందా? వృధాగా వాటర్ అనేది సముద్రంలోకి వదిలేశారు. కనీసం తాగునీరు కూడా మా డెల్టా ఏరియాకి వాటర్ అందించలేని పరిస్థితి. ఈ రోజు గవర్నమెంట్ ఇప్పటికైనా కొంచెం చొరవ తీసుకుని రైతులకు నష్టపరిహారంగా అంటే ఇంతవరకు విత్తనాలు గాని లేదంటే ప్రభుత్వం నుండి ఏదైనా నష్టపరిహారం గాని ఇస్తామని అనౌన్స్మెంట్ చేయలేదు.